అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వ్లాగ్స్. ఈరోజైతే మనం బెండకాయ ఫ్రైని కొంచెం కూడా జిగురు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేయాలి. నెక్స్ట్ దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి 2 రెమ్మల వరకు కరివేపాకు, ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేయాలి. వేరుశెనగ గుళ్ళు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత దాంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత దాంట్లోకి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. నేనైతే ఈ బెండకాయ ముక్కల్ని క్లాత్తో తుడవటం కానీ ఆరబెట్టడం కానీ అలా ఏం చేయలేదు. డైరెక్ట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసేటప్పుడు మరీ గరిటెతో ఎక్కువగా కదపకూడదు. అలా కదిపితే ముక్కలు చిదురుగా అవుతాయి, అలాగే ఫ్రై కూడా జిగురుగా వస్తుంది. జస్ట్ ముక్కలు మాడకుండా ఉండేలాగా గరిటెతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగానే సాల్ట్ కూడా యాడ్ చేయకూడదు. ఒక 70% మగ్గేంత వరకు ఇలా కదుపుకుంటూ ఫ్రై చేయాలి. నెక్స్ట్ దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 4 నుంచి 5 వరకు దంచిపెట్టిన వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసిన వెంటనే కదపకుండా జస్ట్ వాటిపై కొన్ని ముక్కలు కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు కారం ముక్కలన్నిటికీ కలిపే విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. కారం వేయగానే మొత్తం కదిపితే కారం సరిగ్గా మగ్గకుండానే ఫ్రై అనేది మాడిపోతుంది. అందుకని ఒక 5 మినిట్స్ లీవ్ చేయాలి. అలా ఇలా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం కూడా జిగురు లేకుండా ఉండే బెండకాయ ఫ్రై అయితే తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.